తిరిగి 8వ సంవత్సరం కేసీఆర్ గారు సింగరేణి సీఎండీగా శ్రీధర్ను కొనసాగించండు. ఇగో తిరకాసు అంతకి ఇక్కడ ఉంది. ఈ తిరకాసు ఏందయ్యా అంటే ఈ దేశంలో మహానది కోల్ ఫీల్డ్స్ కావచ్చు, కోల్ ఇండియా లిమిటెడ్ కావచ్చు, దేశంలో ఇతర ప్రాంతాలలో ఉన్న బొగ్గు ఉత్పత్తి సంస్థలు కార్పొరేషన్స్ ఏమైతే ఉన్నాయో గతంలో కోల్గేట్ స్కామ్ జరిగిందని ఆరోపణలు వచ్చినప్పుడు ఈ ఆరోపణల మీద పార్లమెంట్ కమిటీ కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. ఇట్లాంటి ఆరోపణలు రాకుండా ఉండాలి అంటే ఒక సంస్థ కాదు, టెండర్లు పిలిచినప్పుడు జాయింట్ వెంచర్లకు అనుమతి ఇవ్వాలి, కన్సార్షియమ్స్కి అనుమతి ఇవ్వాలి, టెండర్ బిడ్స్ ఓపెన్ చేసిన తర్వాత రివర్స్ బిడ్డింగ్కు అనుమతి ఇవ్వాలని కొన్ని రికమెండేషన్స్ పార్లమెంట్ కమిటీ ఇచ్చింది. స్టాండింగ్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ను కోల్ ఇండియా లిమిటెడ్ అడాప్ట్ చేసుకొని ఈరోజు దేశంలో మొత్తం బొగ్గు తవ్వకాలకు పిలిచే టెండర్లలో, బొగ్గు ఉత్పత్తి చేసే టెండర్లలో జాయింట్ వెంచర్స్కు అనుమతి ఇచ్చిండ్రు, కన్సార్షియమ్స్కు అనుమతి ఇచ్చిండ్రు. ఈ విధంగా ఓపెన్ టెండర్స్ పిలిచి కాంపిటీషన్ పెంచి కాంపిటేటివ్ ప్రైస్కు బిడ్లు ఇచ్చే ఒక విధానాన్ని కేంద్ర ప్రభుత్వము ఆనాడు అమల్లోకి తీసుకొచ్చింది. ఇవాళ అదే విధానం మిగతా భారతదేశం మొత్తం అమలు జరుగుతుంది. ఈ అంశం ప్రీబిడ్ మీటింగ్లో వెళ్ళిన సంస్థలు సింగరేణి సీఎండీ గారి దృష్టికి తీసుకెళ్తే మీరు నోరు తెరవడానికి లేదు, చెప్పిందే వినండి, చెప్పిందే రాసుకోండి అని చెప్పి జాయింట్ వెంచర్లను కన్సార్షియంను లేకుండా ఎండిఓస్ సింగిల్ ఎంటిటీని మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. సింగిల్ ఎంటిటీని అనుమతి ఇవ్వడం ద్వారా అంటే ఒకే సంస్థ అన్ని రకాల అనుమతులు అంటే ఉండాలి. కన్సార్షియం జేవీలు అంటే ఒకరికి మట్టి తీసే అనుభవం ఉండొచ్చు, ఒకరికి బొగ్గు దొవ్వే అనుభవం ఉండొచ్చు, ఇంకొకరికి ఆర్థికంగా వాళ్ళ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఉండొచ్చు. సో ఒకరికి మట్టి తీసే అనుభవం ఉండి, ఒకరికి బొగ్గు ఉత్పత్తి చేసే అనుభవం ఉండి, ఇంకొకరికి ఆ సంస్థ యొక్క ఆర్థిక స్థితిగతులు బాగుంటే ఈ ఇద్దరో ఈ ముగ్గురో కలిసి టెండర్ వేసి పని చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఇవాళ అవకాశాలు క్లోజ్ చేసి అన్నీ ఒక్కడికే ఉండాలి, అన్నీ ఒక్కడికి ఉన్నవానికి మాత్రమే మా అర్హత ఇస్తామని చెప్పి కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క నిబంధనలను భారతదేశంలో మిగతా ప్రాంతాలలో జరుగుతున్న టెండర్లు నియమ నిబంధనలను కాదని కాలరాసి సింగరేణి సీఎండీ ఒక సంస్థను దృష్టిలో పెట్టుకొని ఒకరిద్దరు వ్యక్తులకు సహాయం చేయడానికి నిబంధనలను ఉల్లంఘించిండు. దిస్ ఈజ్ కాల్డ్ టైలర్ మేడ్ కండిషన్స్. టైలర్ మేడ్ కండిషన్స్ అంటే మనం ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి సూటు కుట్టించుకోవాలనుకుంటే ఆ వ్యక్తి యొక్క కొలతలు అన్నీ తీసుకొని అతనికి చెస్ట్ ఎంత ఉండాలి, అతని లెంత్ ఎంత ఉండాలి, అతని హ్యాండ్ ఎంత ఉండాలి, అతనికి కుట్టాల్సిన సూటు పూర్తిగా టైలర్ మెజర్మెంట్స్ తీసుకొని కుట్టి అతనికి ఒక సూట్ కుడతాడు. ఇవాళ టెండర్లు కూడా వాళ్ళొక సంస్థను దృష్టిలో పెట్టుకొని ఆ సంస్థకు సాంకేతికంగా ఆర్థికంగా నైపుణ్య విధానాన్ని దృష్టిలో పెట్టుకొని టెండర్ కండిషన్స్ ఫిక్స్ చేసారు. దాంతో టెక్నికల్ ఈ రకమైన నిబంధనలు పెట్టి పోటీలో చాలామందిని అనర్హులుగా చేసి కొద్దిమంది వ్యక్తులకే అవకాశం కల్పించడం ద్వారా 50,000 కోట్ల రూపాయల పెద్ద కుంభకోణం. ఈ కుంభకోణం ఎంత పెద్దది అంటే రాఫెల్ కుంభకోణం కంటే పెద్ద కుంభకోణం. రాఫెల్ విమానాల కొనుగోలు కంటే కూడా అది 35,000 కోట్లదే కుంభకోణం. ఇది 50,000 కోట్ల కుంభకోణం. ఇంత పెద్ద కుంభకోణం తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి కుటుంబం దోపిడీకి పాల్పడుతుంటే అనర్హుడైన అధికారిని కోల్ ఇండియా లిమిటెడ్ వ్యతిరేకించిన 49% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉన్న కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఇతన్ని అధికారిగా కొనసాగించడానికి వీల్లేదు, ఇతను బదిలీ చేయండి, కొత్త అధికారిని తెమ్మండి అంటే కూడా వాటన్నిటిని పక్కన పెట్టి అదే అధికారిని తీసుకొచ్చి నియమించి ఈ టెండర్ల ప్రాసెస్కు మొత్తాన్ని పని ముగించే కార్యక్రమం ఉన్నది. దానికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రధానమంత్రికి, మైనింగ్ మినిస్టర్కు, సిబిఐకి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి, హోమ్ మినిస్టర్కి, అదేవిధంగా కోల్ సెక్రటరీకి అనిల్ కుమార్ జైన్తో సహా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫిర్యాదు చేశారు. వారి తర్వాత ప్రధానమంత్రి సేమ్
ప్రధానమంత్రికి, హోంమంత్రికి, సిబిఐకి, సెంట్రల్ విజిలెన్స్కి, కోల్ ఇండియా లిమిటెడ్కి సంబంధించిన కోల్ సెక్రటరీ అనిల్ కుమార్ జైన్కు సంబంధిత అధికారులు అందరికీ కూడా నేను వెంకటరెడ్డి గారు మళ్ళీ పోయి ఫిర్యాదు చేసి వచ్చినాం. ఇది దోపిడీ, ఒకటి అవినీతి, రెండు కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంది, మూడు ఒక ఐఏఎస్ అధికారి డిఓపిటి నిబంధనలకు విరుద్ధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ కిందికి వస్తారు ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్ అధికారులు. ఈ అధికారులను బదిలీ చేసిన, ఈ అధికారులను డెప్యుటేషన్ మీద పంపించిన, ఆ నియమ నిబంధనలకు లోబడి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలి. కాబట్టి శ్రీధర్ అనే అధికారిని 8వ సంవత్సరం సీఎండీగా కొనసాగించడానికి వీల్లేదు. శ్రీధర్ అనే అధికారిని ఎందుకు కొనసాగిస్తున్నారంటే ఒడిశాలో ఉన్న నైనీ కోల్ మైన్ను కొల్లగొట్టడానికి కొన్ని ప్రైవేటు సంస్థలకు సొంతంగా సింగరేణి తవ్వకాలకు చర్యలు చేపట్టకుండా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం ద్వారా 50,000 కోట్లకు దోపిడీకి పాల్పడుతుండ్రు అని చెప్పి మేమందరికీ ఫిర్యాదు చేసి వచ్చినాం. ప్రధానమంత్రి గారు నాకు పంపించిన అక్నాలెడ్జ్మెంట్ ఇది, పిఎంఓకి నేను కంప్లైంట్ చేసింది. ఇది ప్రధానమంత్రికి, సిబిసికి ఇచ్చిన కంప్లైంట్, దాని మీద మాకు వాళ్ళు ఇచ్చిన రిసీట్. ఇన్ని రకాలుగా ప్రధానమంత్రి నుంచి కోల్ సెక్రటరీ వరకు అన్ని అధికారులకు, అన్ని విచారణ సంస్థలకు మేము ఫిర్యాదు చేసినాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న సింగరేణి క్యాలరీస్ లిమిటెడ్ సిఎండి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీధర్ గారి నేతృత్వంలో చంద్రశేఖరరావు గారు అతనికి అర్హత లేకపోయినా అతను అక్కడ నియమించడం ద్వారా ఇంత పెద్ద టెండర్ని ప్రహసనంగా మార్చి పోటీని తగ్గించి 2-3 సంస్థలకే అర్హత కల్పించి అందులోకి వెళ్ళి ఒక సంస్థ కట్టబెట్టడానికి అని చెప్పి స్పెసిఫిక్ ఏజెన్సీల పేర్లు మేము రాసి కంప్లైంట్ ఇచ్చినాం. ఆ స్పెసిఫిక్ ఏజెన్సీలు అదానీ అని అంటే మీకు తెలుసు, ఎవరికి దత్తపుత్రుడో, ఎవరికి సొంత సోదరుడు. అదేవిధంగా ఆంబే అనే సంస్థ, ఇది కూడా గుజరాత్కు సంబంధించిందే, జేఎస్పిఎల్. ఈ 3 సంస్థలు మాత్రమే అర్హత సాధించి దీంట్లో అదానికి టెండర్ కేటాయించి వీళ్ళకు మాత్రమే అర్హత సరిపోయేటట్టు. నేను ఇంతకుముందు ఏదైతే టైలర్ మేడ్ కండిషన్ అన్నానో, అంటే ఒక వ్యక్తికి సూట్ కుట్టాలంటే టైలర్ ఎట్లయితే మెజర్మెంట్లు తీసుకొని సూట్ కుడతాడో, ఈ టెండర్ కండిషన్స్ ఈ సంస్థలకు తప్ప ఇతరులకు ఎవ్వరికి అర్హత లేకుండా చేసి 17-20 సంస్థలు పోటీకి వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఆ సంస్థలన్నిటిని కూడా అనర్హతకు గురి చేసి జాయింట్ వెంచర్స్ కానీ కన్సార్షియం కానీ లేకుండా చేయడం ద్వారా వీళ్ళని మాత్రమే చేసి అదాని పేరు మీద టెండర్ తీసుకొని ఇవాళ వీళ్ళు ఇట్లా చెయ్యబోతున్నారని చెప్పి టెండర్లు వేయకంటే ముందే ప్రధానమంత్రికి, హోంమంత్రికి, సిబిఐకి, సెంట్రల్ విజిలెన్స్కు, కోల్ సెక్రటరీ గారికి మేము రాతపూర్వకమైన ఫిర్యాదులు ఎంపీలుగా మేము పోయి కలిసి వచ్చినాం. ప్రహ్లాద్ జోషి మైనింగ్ మినిస్టర్ దగ్గర 4 గంటలు కూర్చున్నాం. అతను మమ్మల్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మేము ఇక్కడి నుంచి పోనే నీతో మాట్లాడే వరకు నేను వెంకటరెడ్డి గారు నిలదీసి కూర్చుంటే చివరాఖరికి మా ఫిర్యాదు తీసుకున్న తర్వాత నమస్కారం పెట్టి ఈ తెలంగాణకు సంబంధించిన ఏ అవినీతి కానీ ఏ ఫిర్యాదు కానీ మీరెవ్వరూ ఏమీ పరిశీలించొద్దు, ఏమి చర్యలు తీసుకోవద్దు, ప్రధానమంత్రి కార్యాలయం చూసుకుంటుంది కాబట్టి మీరు ఏం పని చేయాల్సిన పని లేదని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి నేను నిస్సహాయుణ్ణి అని స్పష్టంగా మైనింగ్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు మాట్లాడే పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచే మీరు కావాలంటే కోల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళండి అంటే కోల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడితే ఈ ఐఏఎస్ అధికారి నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తుండి తను తక్షణమే తొలగించమని తెలంగాణ రాష్ట్రానికి మేము లేఖలు రాసినాము. మేము బోర్డులో అతన్ని కొనసాగించొద్దు, అతన్ని రిటైర్ చేసి పంపించండి, బోర్డులో మేము కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి మేము అబ్జెక్షన్ చెప్పినాము, ఓటింగ్ అగెనిస్ట్గా చేసినాము. అయినా మీ ముఖ్యమంత్రి పైన పెద్దలతో మాట్లాడుకొని ఈ రకంగా చేస్తున్నాడు, ఇది 100% నిబంధనలకు విరుద్ధం కానీ మేమేమి చేయలేము అన్నాడు. ప్రహ్లాద్ జోషి ఇదే మాట అన్నాడు, నేనేం చేయలేని పరిస్థితులు ఉన్నా అంటే అయ్యా మంత్రిగా మేము ఒక పార్టీ అధ్యక్షుని పార్లమెంట్ సభ్యులో నీకు ఫిర్యాదు తెచ్చిచ్చినావు, మా ఫిర్యాదును నువ్వు చర్యలు తీసుకోకపోయినావు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ పంపమని ప్రాథమిక నివేదిక నాకు ఒక ఫిర్యాదు వచ్చింది, ఈ ఫిర్యాదులో కొన్ని నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నారు, ఈ ఆరోపణల వాస్తవాలను నిగ్గుదేల్చి ప్రాథమిక నివేదిక ఇవ్వని
సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు మీరు మా కంప్లైంట్ను ఫార్వర్డ్ చేయండి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఎట్లా వీటి మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వదో మేము చూసుకుంటాము అని అంటే, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు చర్యల సంగతి పక్కన పెట్టి మేము పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణ రాష్ట్రం వాళ్ళుగా మా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అధికారి నియామకము, టెండర్ల గోల్మాల్కు సంబంధించి ఫిర్యాదు ఇచ్చినాం. ఈ ఫిర్యాదును మీరు సిబిసికి రెఫర్ చేయండి. సిబిసి నివేదిక ఇచ్చిన తర్వాత తప్పుల సంగతి తేలుతుంది, అప్పుడు చర్యలు తీసుకుందరంటే నేను సిబిసికి కూడా దీన్ని ఫార్వర్డ్ చేయలేను. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్న ఇన్ఫ్లుయెన్సు నా ఉద్యోగం ఊడుతుంది తప్ప నేను ఇది చెయ్యలేను అని చెప్పి కేంద్ర మంత్రి స్వయంగా మా ముందల నిస్సహాయత వ్యక్తం చేసిండు. ఇవాళ టెక్నికల్ బిడ్లో ఈ ముగ్గురే పార్టిసిపేట్ చేశారు. టెక్నికల్గా ఈ ముగ్గురిని క్వాలిఫై చేసి నెక్స్ట్ లెవెల్లో ప్రైజ్ బిడ్ ఓపెన్ చేసి ఇవాళ అదానికి కట్టబెట్టే 50,000 కోట్ల కుంభకోణం ఈ రాష్ట్రంలో జరగబోతుంది. జాయింట్ వెంచర్స్ కానీ కన్సార్షియమ్స్ను కానీ టెండర్లు క్లోజ్ చేసారు. ఇది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. మీరు టెండర్ పిలిచేటప్పుడు అర్హత లేనోళ్ళు లేకపోతే 2-3 కలిసి టెండర్లలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ తర్వాత పని చేస్తారో చేయరో కాబట్టి మేము పెద్ద బలవంతుని 8 ఫీట్ల హైట్ ఉన్నోని 150 కేజీల వజన్ ఉన్నోని తీసుకొచ్చిన ఆయన అయితే వస్తాదు అందరిని కొడతాడని తెచ్చినాము. అతనైతేనే చేయగలడు. 6 ఫీట్లు ఉన్నోళ్ళు 3 కలిసినా చేయలేరు, 2 కలిసినా చేయలేరు అని చెప్పి సిఎండి గారితో స్వయంగా నేను మాట్లాడితే నాకు చెప్పిండు శ్రీధర్. నేను 4-5 సార్లు అతనికి ఫోన్ చేసినా, మాట్లాడినా, చెప్పినా ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదకరంగా మారుతుంది. నువ్వు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల నువ్వు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. నీకు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు పేపర్ మీద ఎక్కడ సంతకం పెట్టారు, సిఎండిగా నీదే బాధ్యత అవుతే నువ్వు జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి అని చెప్పి ఐఏఎస్ అధికారికి చెప్తే కూడా నా మీద ఒత్తిడి ఉన్నది, నేను చేయక తప్పదు అని ఐఏఎస్ అధికారి నిస్సహాయంగా మాట్లాడిన రూపంలో ప్రైవేట్ కాంట్రాక్టర్లకు సహకరించే పని చేస్తుండు. పోనీ నిజంగానే ఇంకొకరికి ఎవ్వరికీ అవకాశం ఇందులోకి రాకుండా నిషేధించుంటే వారి చిత్తశుద్ధిని మేము అనుమానించి ఉండేవాళ్ళం కాదు. కానీ ఇందులో ఏం టెండర్ కండిషన్స్ ఉన్నాయి తెలుసా పాత్రికేయ మిత్రులారా? టెక్నికల్ బిడ్, ప్రైస్ బిడ్ క్వాలిఫై అయ్యి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చి అగ్రిమెంట్ అయిన తర్వాత ఈ సక్సెస్ఫుల్ బిడ్డరు ఇన్వెస్టర్ను తెచ్చుకోవచ్చంట లోపలికి పార్ట్నర్ కింద. మొదట్లో 2 పార్ట్నర్స్ కలిసి టెండర్ వేయడాన్ని నిషేధించిన ఈ సంస్థ టెండర్ ప్రాసెస్ అంతా అయిపోయి అదానికి వచ్చిన తర్వాత ఇప్పుడు అదాని దగ్గర ఆర్థికంగా సాంకేతికంగా అన్ని నైపుణ్యాలు ఉన్నాయని అతన్ని టెండర్ల క్వాలిఫై చేసి అతనికి అప్పచెప్పినాక టెండర్ అతనికి అగ్రిమెంట్ అయిన తర్వాత మొత్తం అతని చేతులకు పోయిన తర్వాత అతను ఆర్థిక పెట్టుబడిదారుని ఎవరినైనా లోపలికి తెచ్చుకోవచ్చంట. అంటే ముందలుండే డోర్లన్నీ బంద్ పెట్టి తాళాలేసి వెనకాల కిటికీలు తెరిచి కిటికీలకు వెళ్ళి దుంకమంటున్నారు. ఈ వెనక నుంచి వచ్చేటోడు ఎవడా అంటే కేసీఆర్ బినామీ ప్రతిమా శ్రీనివాస్. మొదటి బినామీ నరేంద్ర మోడీ బినామీ అదానీ. అదానీ పేరు మీద నాటకమంతా జరిగి అదానీ కంపెనీల మీద టెండర్ వచ్చిన తర్వాత అదానీ ప్రపంచంలోనే శ్రీమంతుడు, అతనికి మళ్ళీ ఆర్థిక పెట్టుబడిదారుడు ఎందుకు? నువ్వు మొదట్లో అర్హత చూస్తున్నదే ఆర్థికంగా సాంకేతికంగా నైపుణ్యపరంగా స్థిరాస్తుల పరంగా అతనికి అన్ని అర్హతలు ఉన్నామని నువ్వు క్వాలిఫై చేసి అతనికి టెండర్ ఇస్తేవి. అతను సక్సెస్ఫుల్ బిడ్డర్ అయిపోయి టెండర్ తీసుకున్న తర్వాత అతను పని చేయాల్సిన సందర్భంలో అతనికి ఆర్థిక పెట్టుబడిదారుని లోపలికి తెచ్చుకోవచ్చు అని వెసులుబాటు పెట్టినరు. ఈ ఆర్థిక పెట్టుబడిదారుని మొదట్లో టెండర్లోనే లోపలికి తీసుకురావచ్చు కదా. అంటే ఇక్కడ మొత్తం మూసేసినాక అదానికి టెండర్ ఇచ్చిన తర్వాత అదాని తనను కావాల్సిన లోపలికి తీసుకొస్తాడు. ఎవరినే కావాల్సినోడు కేసీఆర్ గారు అదానిని పిలిచి ప్రతిమా శ్రీనివాసుని పిలిచి కూర్చోబెట్టి ఇది మా కుటుంబానికి కావాలా, సాంకేతికంగా నిన్ను వాడుకుంటాం, ఆర్థికంగా ఈయనను వాడుకుంటాం, 25 సంవత్సరాలు 50,000 కోట్లు మా కుటుంబానికి కావాలి, మేము ఈ తెలంగాణను దోసుకోవాలి, ఈ తెలంగాణ తెచ్చింది మేము, ఈ తెలంగాణలో ఉన్న భూగర్భ నిక్షేపాలన్నిటిని కూడా మేము ఆరగించాలనుకుంటున్నాం, మీరు సహకరించండి అని చెప్పి ఇవాళ ఒక అధికారిని అడ్డం పెట్టుకొని ఒక అదానీని అడ్డం పెట్టుకొని 50,000 కోట్ల కుంభకోణానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు పాల్గొంటున్నారు.
ఇప్పుడు ఇంక నేను రాజకీయ కోణమై మాట్లాడదలుచుకున్నా. ఇది సాంకేతికంగా సింగరేణి చేతిలో ఉన్న ఒడిశాలో ఉన్న నైని కోల్ మైన్ని 50,000 కోట్ల దోపిడీని ఏ రకంగా కేసీఆర్ గారు విజయవంతంగా కొల్లగొట్టడానికి ప్రణాళిక వేసిండో ఇది మొత్తం ఒక అంశం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.